చెప్పాలి, ఇంట్లో కూడా చెప్పాలి. ఆడపిల్ల అయినా పర్వాలేదు అని, ఆడపిల్ల అని తెలియస్తూ ఉంటారు. అది ఎవరైనా కానీ అలా చేయడం తప్పు. సేవ్ గర్ల్, సేవ్ మెన్, సేవ్ ఇండియా. హత్యలు మానేయాలి, రుణ హత్యలను మానేయాలి. సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు కోసం మనం నరేంద్ర మోడీ వరకు ఏదైతే మనం చేస్తున్నామో ఆడపిల్లల పెంపకం కోసం ఇతరుల మాటలేమి ఆడపిల్లలు చంపొద్దు. మనం తట్టుకోలేము, చిన్న దెబ్బ తాకితే మనం తట్టుకోలేము. సార్ ఆలోచన చేయాలి. దేవుడు ఆయుష్ పోసిందని కొడుకు పుట్టలేడు, ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఆడపిల్లలు ఇతరుల మాటలు విని ఆడపిల్లలను చంపొద్దు. ఒకసారి మనం చూడొచ్చు, ఒక చిన్న దెబ్బ తాకితే మనం తట్టుకోలేము. అలాంటిది 5 నెలల టైంలో దేవుడు హౌస్ పోస్తాడు అల్ట్రాసౌండ్తోని. ఆల్రెడీ చట్టం 1994లో వచ్చింది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని మనం పోరాడుతున్నాము. ఒక చిన్న దెబ్బ తాకితే మనం తట్టుకోలేమండి. అలాంటిది 5 నెలల్లో దేవుడు హౌస్ పోస్తే ఆ హౌస్ను మనిషి అల్ట్రాసౌండ్ ద్వారా ఎవరు కూడా ఇతరుల మాటలేని ఆడపిల్లలను చంపొద్దు. చివరికి దేవుడైనా అమ్మ కడుపులే పుట్టాలి కూడా అయిపోయింది గర్ల్స్కి. సో బస్ స్టాప్లో, కాలేజీలో చివరికి అమ్మ కడుపులో కూడా సేఫ్టీ లేకపోతే ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఏడ చూసిన అమ్మాయిని మైనస్గా, బాయ్ని ప్లస్గా చూస్తుర్రు. ఇతరుల మాటలు విని ఆడపిల్లలను చంపొద్దు. ఆడపిల్లలను చంపొద్దని మనిషి పుట్టుక అనేది ఆడపిల్లల మీద ఉంది. ఆడపిల్లలే లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, ఆడపిల్లల యొక్క పుట్టుకను రెస్పెక్ట్ చేయండి. ఆడపిల్లల యొక్క పుట్టుకను రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, మనకు ప్లాట్లు ఉన్నాయి, జాగలు ఉన్నాయి, మంది మాటలు విని ఆడపిల్లలకు చంపొద్దు. సో వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 తెచ్చారు. మనం తాగిపడే సిద్ధాల కోసం మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్ పాలసీస్ ఉన్నాయి. అంటే చూడండి, మన ప్రాణాలకు ఉన్న విలువ, యానిమల్స్కి ఉన్న విలువ ఆడపిల్లలకు పుట్టుకకు లేదా? ఎవరైనా ఆడపిల్ల యొక్క పుట్టుక రెస్పెక్ట్ చేయాల్సిందే. చివరికి దేవుడైనా ఆలోచన చేయాలా, ప్రతి ఒక్క ఆలోచన చేయాలి. ఆడపిల్లలను చంపద్దు. ఇతరుల మాటలేమి స్కానింగ్ చేస్తే కూడా 100 కాల్ చేయాలా, లేదంటే మన నిజామాబాద్ ఏసీపీ సార్ ఉన్నారు, రాజా వెంకటరెడ్డి సార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏసీపీ గారికి కాల్ చేయాలా. లేదు అంటే సార్ ఒకవేళ బిజీ ఉన్న పర్సన్ నాకు కాల్ చేసినా నేను ఆ సార్కి ఇన్ఫార్మ్ చేస్తా. ఎవ్వరు కూడా మంది మాటలు విని ఆడపిల్లలను చంపద్దు. ఇప్పటికీ ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఎక్కడ పోయినా మీరు చూడండి, సంబంధాలకు పోయినప్పుడు ఎక్కడ పోయినా మా దాంట్లో అమ్మాయిలు తగ్గిపోయారు, అమ్మాయిలు తగ్గలేరు. స్కానింగ్ చేసి అమ్మాయిలను చంపుతున్నారు. చివరికి సో అందరికీ నమస్కారం. ఇతరుల మాటలు విని ఆడపిల్లల్ని స్కానింగ్ తెలుసుకొని ఆడపిల్లల్ని చంపొద్దండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా. వన్యప్రాణుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. సో ఎక్సైజ్ పాలసీల కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. మరి యానిమల్స్కి ఉన్న వాల్యూ ఆడపిల్లలకు లేదా? ఒక ఆడపిల్ల యొక్క పుట్టుక కోసం సపరేట్గా సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ తీసుకురమ్మంటున్నాం. మనం రీసెంట్గా చూడొచ్చు, నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఒక చిన్నగా నేను ప్రతి ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఫీలింగ్ ఉందో వారసుడని, ఒక చిన్నది మనకు దెబ్బ తాకితేనే చేతికో కాలుకో మనం తట్టుకోలేదు. కానీ అలాంటిది 5 నెలల దేవుడు ఆవుసు పోస్తాడు, అంటే ప్రాణం పోస్తాడు. ఆ ప్రాణం పోసిన దాన్ని అల్ట్రాసౌండ్తో తెలుసుకొని అమ్మాయిని అతి ఘోరంగా తీసేయండి. మీకు ప్రాపర్టీస్ ఉంటే మీరు వారసుడికే ఇచ్చుకోండి, నేను వద్దంటలేను. అమ్మాయిలని బర్త్ ఇవ్వండి. వాళ్ళ యొక్క పుట్టుకని యొక్క నేను రెస్పెక్ట్ చేయమంటున్నా. మన తాయి పడే సీసాల కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, వన్యప్రాణుల కోసం మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. ఆడపిల్లల యొక్క పుట్టుక కోసం, ఓన్లీ యొక్క పుట్టుక కోసం ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని, ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏర్పాటు కోసం నరేంద్ర మోడీ వరకు చేరే వరకు నా ఉద్యమం యొక్క పోరాటం ఆగని. ఇక చూడొచ్చండి, మా సేవ్ గర్ల్ టీం మొత్తం ఇక్కడ ఆడపిల్లల యొక్క పుట్టుక కోసము మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్లో పార్లమెంట్లో శాసనం చేసి బిల్లు ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ఇండియాలో మొత్తం పెట్టమంటున్నాం. అట్ ది సేమ్ టైం ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు కోసం సంవత్సరంలో 20 లక్షల మంది ఆడపిల్లలు బతుకుతారు. అలాగే దాదాపు 1 లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుతుంది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు. పేరు నా పేరు శ్రీనివాస్ బల్లా, నిజామాబాద్, అంబేద్కర్ కాలనీ.